స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే. వడివడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పైరెడ్డి అమలోద్భవి, కొడతల బాలిరెడ్డి, కంబం జయశీలమ్మ, కొడతల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని త్రియేక దేవుని పేరిట పైరెడ్డి అమలోద్భవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి విదేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దావులూరి ఆదిలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారుడు సురేంద్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. హైదరాబాద్ అగ్రపీఠం అలిరాజ్పేట విచారణ కీర్తిశేషులు బీరెడ్డి షౌరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి లూర్దు మరియమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మహన్య అనురాగ్ మరియు మహాన్వి అలకనందలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబా ఆరుష్, సాంబా ఆర్నవ్, అలన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని యేసు తిరుహృదయం పేరిట ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ బాపూజీనగర్ కీర్తిశేషులు మెండా మరియమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు
కీర్తిశేషులు స్వామిదాస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనుమలు, మనమరాళ్ళు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే తెరాసా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు ఫ్రాన్సిస్, జ్యోతి, ప్రవీణ్, రాణి, అల్లం ప్రతాప్, మేరీ, మనుమలు, మనుమరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులన్నీ దేవునికి సమర్పించి, అదేవిధంగా మనందరి యొక్క తలంపులను దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమిత్రులారా, ఈరోజు మనం మొదటి శుక్రవారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మన కథోలిక సాంప్రదాయంలో ఈ మొదటి శుక్రవారం ప్రత్యేకంగా యేసు తిరుహృదయాన్ని యొక్క ఆరాధనకు ప్రత్యేకించబడిన దినం. కనుక ఈరోజు మనం ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క హృదయ కారుణ్యాన్ని ధ్యానిస్తూ మనందరం ఆయన ప్రేమను, కరుణను మరింతగా అనుభవించి, అదేవిధంగా యేసు తిరుహృదయ ప్రేమకు సాక్షులుగా ఈ లోకంలో ప్రేమతో, కరుణతో మన జీవితాన్ని జీవించటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని, నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపుమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము మా ప్రభువైన దేవునికి ద్రోహం చేసితిమి, ఆయన ఆజ్ఞలు మీరితిమి. మొదటి పఠనము బారూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. మా దేవుడైన యావే నీతిమంతుడు, కానీ మేమిప్పటికీ సిగ్గుతో వెలవెలబోచున్నాము. యూదా ప్రజలు, యెరూషలేము పౌరులు, మా రాజులు, పాలకులు, యాజకులు, ప్రవక్తలు, పెద్దలెల్లరూ సిగ్గు చెందిరి. మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి, ఆయన ఆజ్ఞలు మీరితిమి, ఆయన మాటలు పాటింపమైతిమి, ఆయన చట్టములను లెక్క చేయమైతిమి. ప్రభువు మా పితరులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పటి నుండి నేటి వరకు మేము ఆయనకు లొంగక ఆయన ఆజ్ఞలను మీరుచుంటిమి. పూర్వము ప్రభువు మా పితరులను ఐగుప్తు నుండి బయటికి నడిపించుకొని వచ్చి వారికి పాలు తేనెలు జాలువారు నేలను ఎత్తునని ప్రమాణము చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా శాపవాక్యములను కూడా వినిపించెను. ఆ శాపములు నేడు మా మీదికి దిగివచ్చినవి. మా ప్రభువైన దేవుడు
తన ప్రవక్తల ద్వారా పలికిన పలుకులను మేము వినమైతిమి. మాలో ప్రతివాడు తన దుష్ట హృదయము చెప్పినట్లు చేసెను. మేము అన్య దైవములను సేవించి ప్రభువు మెచ్చని కార్యములు చేసితిమి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. మాకు రక్షకుడవైన దేవా, మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి, యెరూషలేమును ధ్వంసము చేసిరి. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తుల ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి. అందరూ మాకు రక్షకుడవైన దేవా, మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. యెరూషలేము నందంతటా నెత్తుటిని నీటి వలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడు లేడయ్యెను. మా చుట్టుపట్లనున్న అన్యజాతి వారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభు, నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమున నీ ఆగ్రహము అగ్నివలె మండుచుండవలసినదేనా? అందరూ మాకు రక్షకుడవైన దేవా, మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ మాకు రక్షకుడవైన దేవా, మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపుము. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడేద హల్లెలూయా. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం. ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. యేసు, అయ్యో ఖొరాజీనుపురమా, నీకు అనర్థము! అయ్యో బెత్సాయిదాపురమా, నీకు అనర్థము! మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడూ పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండడి వారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. మీ మాట ఆలకించువాడు నా మాటను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం 3 వచనాలను, చాలా చిన్ననైనటువంటి సువార్తను విని ఉన్నాం. ఈ సువార్తలో యేసు ప్రభు పలికినటువంటి మాటల్లో 2 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మొదటి 2 వచనాలు 13, 14 వచనాలలో క్రీస్తు ప్రభు 3 పట్టణాలను ఆయన నిందిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. లూకా సువార్తలో ఈ 10వ అధ్యాయంలో ఈరోజు మనం చదివినటువంటి వచనాల్లో కొంచెం ముందుకు వెళితే యేసు ప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరిగా గ్రామాలలో సువార్తను బోధించటానికి పంపించినట్లుగా చూస్తున్నాం. ఆ పంపించిన తరువాత ఈ యొక్క వాక్యాలు, ఈరోజు మనం చదివిన వాక్యాలు చూస్తూ ఉన్నాం. దీని తరువాత భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యులు వారి గ్రామాలకు సువార్తను బోధించటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సైతాను శక్తులను వెళ్ళగొట్టారు, ఏ విధంగా సువార్త సేవలో ఫలాన్ని అనుభవించారో క్రీస్తుతో పంచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యలో యేసు ప్రభు ఎందుకని ఈ పట్టణాలను నిందిస్తూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి ఈ పట్టణం నేపథ్యం ప్రకారం, ఆ యొక్క అధ్యాయం ప్రకారం మనం గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులను సువార్త బోధించటానికి పలు గ్రామాలకు పట్టణాలకు పంపించిన తరువాత బహుశా వారి యొక్క బోధనలను ప్రజలు నిరాకరించి ఉండవచ్చు. కొన్ని చోట్ల వారిని స్వీకరించకుండా ఉండి ఉండవచ్చు. బహుశా దాన్ని విన్నటువంటి క్రీస్తు ప్రభు తన యొక్క అనుభవాన్ని కూడా ఇక్కడ జోడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గలిలయ సరస్సు తీరం చుట్టూ ఎక్కువగా తన యొక్క సువార్త బోధనను నిర్వహించాడు. ఆ గలిలయ సరస్సు తీరం చుట్టూ కూడా కొన్ని పట్టణాలు ఉండేవి. ఆ గలిలయ సరస్సు తీరంలో ఉన్నటువంటి పట్టణాలు ఈ 3 కూడా కొరాజీనుపురము, బెత్సాయిదాపురము, కఫర్నాము, ఈ 3 కూడా గలిలయ సరస్సు తీరంలో ఉన్నటువంటి పట్టణాలు. కొరాజీపురము, అదేవిధంగా బెత్సాయిదాపురము, ఈ 2 కూడా కొంచెం చిన్న పట్టణాలు అయితే ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పట్టణం కఫర్నాము. క్రీస్తు ప్రభు కొన్నిసార్లు కొరాజీనుపురంలో, బెత్సాయిదాపురంలో సువార్తను బోధించారు. అయితే కఫర్నాములో ఆయన ఎక్కువగా సువార్తను బోధించడం జరిగింది. అందుకే తను కొన్నిసార్లు సువార్తను బోధించిన కొరాజీనుపురాన్ని, బెత్సాయిదాపురాన్ని ప్రభు ముందుగా ప్రస్తావిస్తున్నారు. ఈ కొరాజీనుపురము ఈ సువార్తలో ఒకసాటే కనబడుతుంది. సువార్తలో మరొక చోట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక బహుశా క్రీస్తు ప్రభు అక్కడికి ఒకసారే వెళ్ళుండొచ్చు. బెత్సాయిదాపురం యేసు ప్రభు శిష్యుల్లో కొంతమందికి అది వారి యొక్క స్వగ్రామం. పేతురు గారు, ఆంద్రేయ, వీళ్ళు ఆ బెత్సాయిదాపురాన్ని నుంచి వచ్చిన వాళ్ళు. కనుక బెత్సాయిదాపురానికి బహుశా ప్రభు ఒకసారి కంటే ఎక్కువ సువార్త బోధించటానికి వెళ్ళి ఉండవచ్చు. కనుక ఈ 2 పట్టణాల్లో క్రీస్తు ప్రభు సువార్తను బోధించి అక్కడ అద్భుతాలు కూడా చేశారు. కనుక దేవుని యొక్క సువార్తను వాక్యము ద్వారా, క్రియల ద్వారా ఆయన ప్రజలకు అందించడం జరిగింది. అయితే ఈ 2 చోట్ల కూడా ప్రజలు ఆయన సువార్తను స్వీకరించకుండా దానిని నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ విధంగా తన సువార్తను విన్నటువంటి ప్రజలు, తన అద్భుత క్రియలు చూసినటువంటి వారు ఇంకా మనసు మార్చుకోకుండా పశ్చాత్తాపం, పరివర్తన చెంది తన మార్గాన్ని వెంబడించకుండా ఉన్నందుకు ఆ పట్టణ ప్రజలను ఆయన నిందిస్తూ ఉన్నాడు. ముందుగా చెప్పినట్లుగా తర్వాత కఫర్నాముని ఆయన నిందిస్తున్నాడు. కఫర్నాములో క్రీస్తు ప్రభు ఎక్కువ కాలం ఉన్నారు, ఎక్కువ అద్భుతాలు చేశారు, ఎక్కువ సువార్తను కూడా ఆ ప్రాంతంలో బోధించారు. కనుక తరచుగా తను సందర్శించి బోధించి అద్భుత క్రియలు చేసినటువంటి కఫర్నాము ప్రజలు కూడా ఆయన్ని సరిగా స్వీకరించలేదని, ఆయన సువార్తను నిరాకరించారని, అందుకే నువ్వు కూడా తక్కువేమీ కాదు, నువ్వు కూడా అధోగతి పాలవుతావని
కొరాజీను పురాన్ని, దాని ప్రజలను కూడా ప్రభు హెచ్చరిస్తూ నిందిస్తూ ఉన్నారు. ఈ 3 పట్టణాలను ప్రభు హెచ్చరించి నిందించటం ద్వారా ప్రభు మన జీవితాల్లో మనకిచ్చేటువంటి సందేశం కూడా. వాటిని నిందిస్తున్న ప్రభు మనలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిరంతరం కూడా ప్రభు యొక్క సువార్తను మనం తెలుసుకుంటూ ఉన్నాం, దాన్ని ఆలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో మంచిని, మేలును, ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుడు ఎంతగా మనలను దీవించినప్పుడు మనం దేవుణ్ణి గమనించి ఆయన్ని మన జీవితాల్లో స్వీకరించి, మరి ముఖ్యంగా ఆయన చెప్పేటువంటి సువార్తను ఆలకించి దాన్ని మనం స్వీకరించి ఆచరించే ప్రయత్నాన్ని చేస్తున్నామా లేదని ఆలోచించాలి. కొరాజీను పురాని, బెత్సైదా పురాని, కఫర్నాముని ప్రభు ఈ విధంగా అన్నారు. నిన్ను నన్ను ప్రభు చూసి ఏమంటారు? మనల్ని చూసి కూడా అయ్యో నీకు అనర్థం అని అంటారా? లేక మన జీవితాలను ఆయన చూసి మనం ఆయనకి శిష్యులుగా, ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ పాటించేవారిగా మన జీవితాలను జీవిస్తున్నామని మనలను ఆయన మెచ్చుకుంటారా అని ఆలోచించాలి. కనుక మనం దేవుని యొక్క సువార్తను ఎలా స్వీకరిస్తూ ఉన్నాం, దాన్ని ఆలకించటానికి ముందుగా శ్రద్ధ వహిస్తున్నామా లేదని ఆలోచించాలి. దేవుని యొక్క సువార్త విలువైనదైతే, అది మన జీవితాలకు మంచిని చేకూర్చేదైతే, మన జీవితాలను చక్కదిద్దటానికి దేవుని యొక్క వాక్యం మనకు ఉపయోగపడేదైతే తప్పకుండా దాని ఎడల మనం శ్రద్ధ వహించాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా శ్రద్ధతో ఆలకించే ప్రయత్నాన్ని చేయాలి. రెండవదిగా, సువార్త బోధించబడినప్పుడు మనం వినేటువంటి వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నాన్ని చేయాలి. ఆలకించటమే కాకుండా దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత శ్రద్ధగా ఆలకించి ఆచరిస్తూ ఉన్నాం. లౌకికమైనటువంటి మాటలు, వార్తలు మనం వినటానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తాం. అయితే దేవుని వాక్యం వినటానికి మనం ఎంత ఉత్సాహంగా ఉన్నాం, దాన్ని ఆచరించటంలో ఏ విధంగా మనం శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ప్రభు తన సువార్తలో చెప్పినట్లుగా ఎవరైతే తన వాక్యాన్ని ఆలకించి ఆచరిస్తారో అటువంటి వారు తమ ఇంటిని రాతి మీద కట్టుకున్నట్లుగా చెప్తున్నారు. ఎటువంటి జడివానలు, వరదలు వచ్చినా ఆ ఇల్లు కొట్టుకొని పోలేదు. నా జీవితం దేవుని వాక్యాన్ని ఆచరించి దేవుని యొక్క శిష్యునిగా జీవించటం నాలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఆచరిస్తూ నేనున్నప్పుడు నా జీవితం కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని స్థిరముగా క్రీస్తు అనేటువంటి రాతి మీద బలంగా నిర్మించబడి జీవితం పరిపూర్ణమవుతుంది. రెండవదిగా, ఈనాటి సువార్తలో చివరిగా ప్రభు ఒక మాటను చెప్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, మీ మాట ఆలకించువాడు నా మాటను ఆలకిస్తాడు, మిమ్ము నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తాడు, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వానిని కూడా నిరాకరిస్తున్నారు. కనుక సువార్తను బోధించేవానికి, సువార్త ఈ లోకంలో బోధించిన క్రీస్తుకు, అదేవిధంగా సువార్త బోధించటానికి తన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపిన దేవునికి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభు ఈ ఒక్క మాటలో చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క బోధకులు ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, సువార్తను బోధించినప్పుడు అది సువార్తకారుని యొక్క బోధ కాకుండా దైవ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క బోధ అని, ఆయన మాటని మనం గమనించాలి. అది దేవుని మాటగా పరిగణించి దాన్ని మనం శ్రద్ధతో స్వీకరించే ప్రయత్నాన్ని చేయాలి. దానికి తగిన గౌరవాన్ని, ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనం ఇవ్వాలి. అదేవిధంగా క్రీస్తు ప్రభుని నిరాకరించేవాడు లేక సువార్తను నిరాకరించేవాడు దేవుణ్ణి కూడా నిరాకరించినట్లే అవుతుందని ఈ వాక్యంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మనం వినేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని స్వయముగా దైవ కుమారుని యొక్క మాటగా,
దేవుని మాటగా మనం పరిగణించి దాన్ని ఎంతో శ్రద్ధతో, ఉత్సాహముతో, ప్రేమతో, భక్తితో దాన్ని స్వీకరించి అది మన జీవితాలకు మంచి చేస్తుంది కనుక దాన్ని మన జీవితంలో ఆచరించే ప్రయత్నాన్ని చేయాలి. అదేవిధముగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సువార్త బోధకుడు. ఎవరైతే సువార్తను బోధిస్తారో వారిలో ఆ వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు ఉన్నారు కనుక మనందరినీ కూడా తన సువార్త బోధకులుగా క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. ఆయన సువార్తకు బోధకు సాక్షులుగా ఈ లోకంలో ఉండమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక మనం ఏ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ బాధ్యతను, అపోస్తలిక ధర్మాన్ని ఏ విధంగా ఒక సామాన్య క్రైస్తవుడిగా నేను స్వీకరించి దాన్ని ఈ లోకంలో నేను ఆచరించే ప్రయత్నాన్ని చేస్తున్నాను, ఏ విధంగా ఆ సువార్త ద్వారా నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని అదే సువార్తను నా జీవితం ద్వారా, నా జీవిత సాక్ష్యం ద్వారా ఈ లోకానికి అందించే ప్రయత్నాన్ని నేను చేస్తున్నానని మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం విలువైనది. ఆ వాక్యం నిరంతరం ఎన్నో విధాలుగా మన దగ్గరకు వస్తూ ఉంది. దాన్ని ప్రేమతో స్వీకరించి దాని విలువను గ్రహించి దాన్ని మన జీవితాల్లో ఆచరించి మన జీవితాలను ధన్యం చేసుకునే ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం. అటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు సమర్పింతు. రసమురొట్టి ఫలము సుమము నామ మాత్రము రసమురొట్టి ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయు నాదు ఆత్మ తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా
అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివేశ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు
ప్రభు ప్రేమ పొందుకో. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకో. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకో. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకో. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.
కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను, నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.